అందరికీ నమస్కారం అండి. నా పేరు రంగబాబు. మాది కృష్ణా జిల్లా గుత్తూరు మండలం చెనగోలపురం గ్రామం. తెలుసు మీ అందరికీ నేను చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను. మా డాక్యుమెంట్స్ ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉన్న పెండింగ్లో ఉన్నాయి. ఇదేంటి మొగల్తూరు ఆఫీస్, నేను బయట ఇదేంటి ఆఫీస్ ఇది. నేను బయట ఉన్నాను. బయట కాపలాగా నైట్ వచ్చి స్కాన్ చేస్తాను. భయంతో ఇక్కడే ఉన్నాను. ఇక్కడ సబ్ రిజిస్టర్ని సస్పెండ్ చేయించాలండి. అతను చేసిన తప్పులను బయటపెట్టి నా డాక్యుమెంట్ కూడా ఇక్కడే పెండింగ్ ఉన్నాయి. నాకు కొత్తగా తెలిసిన సమాచారం ఏంటంటే కృష్ణా జిల్లా డిఐజీ, ఆయన పేరు అయితే నాకు పూర్తిగా ఐడియా లేదు. కృష్ణా జిల్లా డిఐజీ గారు ఈ మధ్య భీమవరం బంటుమిల్లి సబ్ రిజిస్టర్ శేఖర్ బాబు గారు, అతను అంతకుముందు కొడుకైన శ్రీనివాసం చెప్పి అతను చేశాడండి. అతను డాక్యుమెంట్ అప్రూవల్ ఇచ్చి అప్రూవల్ ఇచ్చేది మాకు అనుమానం ఉంది. ఇప్పుడు ఆ నెంబర్ చెప్పండి. ఈ లాయర్ శేఖరు ల్యాండ్ గ్రాబులు అండి. అందులో లాయర్ శేఖరు, శ్రీనివాస్ రెడ్డి అనే ల్యాండ్ గ్రాబులు అందులో వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు బంటుమిల్లి సబ్ రిజిస్టర్ శేఖర్ బాబును, ఈ డిఐజీను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని నా ఆస్తులకి డబ్బులు ఇష్యూ చేస్తారు. నాకు అన్నీ ఉన్నాయి, పాస్బుక్లు అన్నీ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్ కృష్ణా జిల్లా కాకుండా వెస్ట్ గోదావరి జిల్లాలో మొగల్తూరులో పెట్టారు. ఆ డాక్యుమెంట్స్ ఆపడానికి నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్కి వచ్చిందండి. నేను తుది నిర్ణయం తీసుకుపోతే నా డాక్యుమెంట్స్ అయిపోతే నాకు తెలుసు. నేను సెక్రటరీ ఆఫీస్ ముందు వచ్చి కానీ అసెంబ్లీ గేట్ ముందు కానీ నేను నా కుటుంబంతో వచ్చి పాయిజన్ తీసుకుని చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ డాక్యుమెంట్ పొరపాటు కానీ స్కాన్ అయితే మా జీవితంలో అన్ని రోడ్లు బాగైపోతాయి. కంపల్సరీ ఇవి ఏదో రకంగా ఆపడానికి ప్రయత్నం చేయకపోతే చాలా ఇబ్బంది పడతాను. నా కుటుంబం ఉందా, నేను దయచేసి అర్థం చేసుకోండి. ఇది పొరపాటున కూడా ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్లు ఉన్నాయి. అవి ఏదో రకంగా స్కాన్ చేయడానికి ప్రయత్నం ఏమైనా సరే చేయడానికి చూస్తున్నారు. ల్యాండ్ గ్రాబర్లు అందరూ వాళ్ళ సపోర్ట్గా ఈ సబ్ రిజిస్టర్లు అందరూ ఒక మచిలీపట్నం డిఐజీ గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అతను టూబీ కరప్టెడ్ ఆఫీసర్ అని చాలామంది నాకు చెప్పారు. నేను ఇప్పటిదాకా అయితే పూర్తిగా ఆయన పేరు ఎత్తలేదు. ఇప్పుడే నాకు తెలిసిన సమాచారం ఇందులో డిఐజీ ఇన్వాల్వ్ అయ్యాడు. దయచేసి ఈ రిజిస్టర్లను ఆపడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాను. నేను రేపు సిఎస్ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని అందరిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ సబ్జెక్టుపై నాకు ఆస్తులపై ఏదైనా పొరపాటు డెసిషన్ అయితే ఎవరైతే చేశారో వాళ్ళందరూ పేర్లు రాసి నేను సూసైడ్ చేసుకుంటానండి. ఇదైతే వాస్తవం.